లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో భారత్ పేసర్ బుమ్రా 5 వికెట్లు తీసి అదరగొట్టాడు. బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్తో హానర్స్ బోర్డుపై పేరు సంపాదించిన 5వ వికెట్ తీసిన తర్వాత పెద్దగా సంబరాలు చేసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బుమ్రా బౌలింగ్ ప్రదర్శన ఎంతగా ప్రశంసలు అందుకుందో అతని సైలెంట్ సెలబ్రేషన్ కూడా అభిమానులు అంతగా హాట్ టాపిక్గా మారింది. బుమ్రా మూడో టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో 74 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ త్వరగానే ఆలౌట్ అయింది. 5 వికెట్లు తీసిన తర్వాత బుమ్రా ఎటువంటి సంబరాలు చేసుకోలేదు. అసలు అలా ఎందుకు ఉన్నాడనే విషయంపై ప్రెస్ కాన్ఫరెన్స్లో బుమ్రా క్లారిటీ ఇచ్చాడు. దీనికి కారణం అలసట అంటూ చెప్పుకొచ్చాడు. నిజం చెప్పాలంటే తాను బాగా అలసిపోయినన్నాడు. ఎగిరి గంతులు వేసేందుకు తానేమీ 21-22 ఏళ్ల కుర్రాడిని కాదన్నాడు. సాధారణంగానే తాను అలా చేయడానికి ఇష్టపడినని చెప్పాడు. 5 వికెట్ల ప్రదర్శనపై ఆనందంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. చారిత్రక లార్డ్స్ మైదానంలో తొలి రోజు 18 ఓవర్లు వేసిన బుమ్రా 1 వికెట్ మాత్రమే తీగా రెండో రోజు 9 ఓవర్లు వేసి 4 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో బుమ్రాకి ఇది 15వ 5 వికెట్ల ప్రదర్శన. విదేశాల్లో ఇది 12వసారి. కాగా ఇంగ్లాండ్లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కపిల్ దేవ్ను బుమ్రా అధిగమించాడు. భారత్ తరపున ఇంగ్లాండ్లో ఆడిన 13 టెస్ట్ మ్యాచ్లో కపిల్ దేవ్ 43 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు 3 వికెట్లు తీసి 47 వికెట్లతో కపిల్ దేవ్ను అధిగమించాడు బుమ్రా.